సో హాయ్ ఫ్రెండ్స్, డే 4 ఇన్ చెన్నై. సో మేమైతే మేము ఉండే పాత రూమ్ నుంచి అయితే వెకేట్ అవుదాం అనుకుంటున్నాం. సో ఎందుకంటే బావకి అయితే నీట్నెస్ ఉంటేనే నచ్చుతుంది. మేము ఉండే రూమ్ మొత్తం బయట అంతగా మంచిగా ఏమి ఉండదు. సో అది కాక టూ మచ్ ఆఫ్ కాస్ట్ 8,000 అంటండి ఆ రూము. సో ఇదైతే వర్తా చెప్పండి మీరే. సో ఎందుకులే గొడవ అంత అనేసి ఇక రూమ్ అయితే 1 వీక్ నుంచి సర్చింగ్లో పెట్టేశాము. మాకైతే మంచి గేటెడ్ కమ్యూనిటీలో అయితే రూమ్ అయితే దొరికేసింది. సో 2 BHK. సో అంతా లగేజ్ అంతా ఆటోలో షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో అది ఎక్కడ అంటే మేము ఉండే దగ్గర నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అదే కనిపిస్తుంది కదా, అవే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో అక్కడికైతే వచ్చేసాము. సో ఆ వెళ్ళే దారిలో అయితే మంచి మంచి రెస్టారెంట్స్ అయితే కనిపించాయి. ఒక నిమిషం హైదరాబాద్లోకి వచ్చినట్లు అనిపించింది నాకైతే. సో అంత మంచిగా అనిపించింది. సో ఎట్లకెళ్ళకైతే మంచి అపార్ట్మెంట్లోకి అయితే వచ్చేసాము. మా బావ అయితే ఫుల్ ఖుషి అయిపోయాడు. మనకైతే మన నీట్నెస్ ఉండాలి కదా, ఎక్కడున్నా సరే నీట్నెస్ పీస్ఫుల్గా అయితే ఉండాలి. సో ఇదే అండి, H3 4th floorలో ఉంటుంది. సో